హాయ్ గాయ్స్, అందరికీ హాయ్ అండి. బొబ్బలతో గారెలు రెడీ చేశానండి. సో ఎలాగో ఏంటో మీకు కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ గయంటు లేకుండా మిక్సీతోనండి చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గారెలు అయితే కరకరలాడవండి, కానీ పర్లేదు, బాగానే ఉంటాయి. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. సో థ్యాంక్ యూ. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు 5 ఉల్లిపాయలు, అలాగే ఒక 8-9 పచ్చిమిరకాయలు, ఒక చిన్న అల్లం కొమ్ము అండ్ ఒక 5-6 ఎల్లుల్లిపాయలు ముక్కలు. మొత్తం కాదండి, చిన్న చిన్నవి ఉంటాయి కదా, సో అలాగండి కట్ చేసేయండి. తర్వాత మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంత పప్పు అయితే నానబెట్టుకోండి. నేనైతే గ్లాస్ నానబెట్టుకున్నాను. సో దానికి తగ్గట్టుగానే నేను అవి రెడీ చేసుకున్నాను. సో అలాగా మీకు ఎంత కావాలనుకుంటే అంత నానబెట్టుకోండి. చూడండి, పప్పు వేసాక వాష్ చేసుకోండి బాగా. కడిగిన తర్వాత కొంచెం పప్పు ప్లస్ అల్లము ఎల్లుల్లిపాయ మొత్తం కలిపి మిక్సీ కొట్టేయండి. మిక్సీ కూడా మెత్తగా కొట్టొద్దండి, కొంచెం పప్పు కనిపించేలా కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి మిక్స్ చేసేయండి. తర్వాత కరివేపాకు కూడా వేయండి, అలాగే సాల్టు బాగా మిక్స్ చేసేయండి. పప్పు మాత్రం మెత్తగా కొట్టొద్దండి. ఇప్పుడు 100%కి 80 అలా మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నానండి. అలాగా కొట్టు, మరీ మెత్తగా అయిపోతే గారెలు బాగోవండి. సో ఫైనల్ అయితే మిక్స్ చేసానండి. సాల్ట్ అటు సరిపోయిందో లేదో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ ఎక్కాక నేను సింగిల్ హ్యాండ్తో వేస్తున్నానండి. రౌండ్గా బాగా చేసుకొని నెక్స్ట్ వచ్చేసి బొట్టల వేలుతో అలా కరిస్తే సమానంగా లెవెల్ చేసుకొని వేసేయడమేనంటే అంతే. చాలా ఈజీ అండి. లేదు మేము ఇలా వేయలేకపోతున్నాం అంటే 2 చేతుల సహాయంతో అయినా వేసుకోవచ్చు. లేదక్క మాకు ఇలా కూడా రావట్లేదంటే అరిటాకు ఉంటుంది కదండి, దాని మీద రౌండ్గా చేసుకొని దానిపైన వేసి నొక్కితే గారె అనేది వచ్చేస్తుందండి. సో ఎలా వేసుకున్నా పర్వాలేదు, నాకు సింగిల్ హ్యాండ్ అలవాటు కాబట్టి నేను వేసేస్తున్నాను. సాల్ట్ వాటి అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. కొత్తిమీర వేసుకున్నా సరే గారెలు టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటుంది. మనం మిక్సీలో ఆడుతున్నాం కాబట్టి మేబీ కొంచెం జస్ట్ చిన్నది అలా గట్టిగా వస్తే రావచ్చండి. అదే గ్రైండర్లో వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ప్రజెంట్ మా దగ్గర గ్రైండర్ లేదు, సో మిక్సీ ఉంది కాబట్టి నేను మిక్సీకి వేసి వేస్తున్నాను. అయినా సరే గారెలు అయితే ఎక్సలెంట్ వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది మీకు. ఆయిల్ ఒగ్గేస్తే ఇలా వచ్చేస్తాయండి. చూడండి, స్టార్టింగ్ ఆయిల్ మొత్తం అసలు గారెలే కనిపించలేదు. గారెలు ఉడికిపోయింది లేనిది ఇలాగా తెలుస్తుందండి. గారెకి ఆయిల్ అనేది పట్టదు, వదిలేస్తుంది. అలా అయితే గారె ఉడికినట్టేనండి. సో ఫైనల్ అయితే గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఆయిల్ ఇంకా ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకి కొంచెం టిష్యూ పేపర్లు ఏమైనా ఉంటాయి కదండి, వేసుకొని అట్ల పైన వేసుకుంటే అది ఆయిల్ మొత్తం బీట్ చేసుకుంటుంది. ఆయిల్ కూడా పెద్దగా ఏమనిపించదు. సో ఫైనల్ అయితే గారెలు అయితే రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ నా వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ అండ్ ఒక లైక్ ప్లీజ్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను స్టిచ్చింగ్ కూడా చేస్తానండి. మీకు ఏవైనా మోడల్స్ డ్రెస్ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా పెడతాను.
Thank you for watching. Please subscribe in my channel and like. Thank you. Bye. Take care.